హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వ్లాగ్స్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా. మంచిగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవి నానబెట్టుకోవాలి. సైడ్కి పెట్టేసిన ఇక్కడ కనిపిస్తున్న మసాలాస్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా కోసం బిర్యానీలోకి అది సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 kg ఆఫ్ చికెన్ తీసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి. అందులోకి మంచి ఇక్కడ కనిపిస్తున్న అవన్నీ వేసేసుకోండి. ఆయిల్, టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ, సాల్ట్, గరం మసాలా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఆ మసాలా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, లెమన్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంక ఇందులో పెరుగు అన్నమాట. అంటే మన గ్రేవీ ఆఫ్ థిక్నెస్ కోసం మనం వేసుకోవాలి. అది మంచిగా మిక్స్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా కూడా మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే మనకు సరిపోయిన మసాలాసే సరిపోతాయి. అండ్ ఇక్కడ బగారా రైస్, అదే బాస్మతి రైస్ బాయిల్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న మసాలాస్ అన్నీ తీసుకొని మంచిగా వాటర్లో బాగా బాయిల్ చేయాలి ఒక 20 minutes వరకు. అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో రావడానికి. అలా చేసిన తర్వాత ఇక్కడ ఒక లెమన్ కూడా పిండుకోండి. ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మరలనివ్వాలి. సేమ్ బాగా మరలిన తర్వాత మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా కొంచెం ఉంటే యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. బాగా మరలిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ అయిపోయిన తర్వాత అది ఉడుకుతూ ఉంటే ఇక్కడ మనకి పేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత సపరేట్గా బిర్యానీ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, అది తీసుకొని అందులో మీకు ఆయిల్ ఉంటే ఆయిల్, లేదంటే గీ అయినా సరే మీ ఇష్టం. నేను ఇక్కడ 2 కలిపి తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ కొంచెం స్పైసెస్ ఇంకా కొంచెం కావాలంటే వేసుకోండి, అది మీ ఇష్టంతో పని. ఇంకా మనం ఇక్కడ పేస్ట్ ఉంటుంది కదా చేసి పెట్టుకున్నది, అది వేసుకున్న తర్వాత అది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నది పెట్టుకోవాలి. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫస్టే చేసి పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత కొన్ని యాడ్ చేసిన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, సాల్ట్ సరిపోయిందా లేదా చూసి చెక్ చేసుకోవాలి. అంతలోపు మనకు బాస్మతి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ అంతలోపు నేను ఇక్కడ పాలైనా వాటర్ అయినా తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నా, ఎల్లో కలర్ది. అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని చికెన్ది సాల్ట్ కూడా చెక్ చేసుకొని అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. రైస్ 70-90% కుక్ అయిన తర్వాత లేయర్స్ వైజ్ మంచిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, గీ, లెమన్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా అండ్ ఈజీగా దమ్ పెట్టాలి ఒక 20 minutes. 10 minutes హై ఫ్లేమ్, 10 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. అండ్ మంచిగా లెమన్ కూడా కొంచెం యాడ్ చేసి టేస్ట్ బాగుంటుంది. సేమ్ ఇక్కడ నేను చూపించే విధంగా పెట్టండి, అయిపోతుంది. టేస్టీగా యమ్మీగా బిర్యానీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ సండే స్పెషల్స్ మరి మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. బాయ్.